ఇది జనం న్యూస్. ఒంగోలు ప్రజల నిజమైన స్వరం. తాజా వార్తలు, విశ్వసనీయ సమాచారం కేవలం మీకోసం. జనం న్యూస్ ఒంగోలు. వల్లూరు సమీపంలోని రైచ్ కృష్ణసాయి ఇంజనీరింగ్ కళాశాలలో 3 రోజులుగా జరుగుతున్న ఫ్యూజన్ ఫెస్ట్ శనివారం రాత్రితో ముగిసింది. కళాశాల కార్యదర్శి సిద్ధ హనుమంతరావు, రాగా చీఫ్ అడ్వైజర్ సిద్ధ ప్రవళిక నేతృత్వంలో ముగింపు కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఉడా చైర్మన్ షేక్ రియాజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సినీ గాయని మంగ్లీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె ఆటపాటలతో యువతను ఉర్రూతలూగించారు. క్రీడా పోటీలో విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందించారు. రైస్ కళాశాల చైర్మన్ సిద్ధ వెంకటేశ్వరరావు, సూర్యకుమారి, ఆనరబుల్ చైర్మన్ ఐసి రంగమున్నార్, సెక్రటరీ సిద్ధ హనుమంతరావు, ట్రెజరర్ సిద్ధ భరత్, అడ్వైజర్ సిద్ధ ప్రవళిక, డైరెక్టర్ ఏవి భాస్కర్ రావు, ప్రిన్సిపల్ కేవి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. అన్ని సాంగ్స్ తో ఈరోజు రైస్ ఫ్యూజన్ నెక్స్ట్ లెవెల్. Okay, the weight is down. ఆవిడ పాడితే సాక్షాత్తు పరమశివుడు అలా వచ్చి ఎదుర్కొండ. థ్యాంక్ యూ. హలో హలో చెక్ రెడీ. ఓకే, ఇక్కడ నేనైతే అలా రెడీయా? రెడీ రైస్ కాలేజ్. వాడు నడిపే రెడీయా? అందరూ డాన్స్ చేయడానికి రెడీయా? రైస్ కాలేజ్ బాయ్స్ చదువేరా ఫ్రెండ్. వాడు నడిపే పంటే రాయలేరు పెండు, వాడి చూపుల్లో ఉంది చదువే. ఎంతమంది చదువేరా ఫాలోవర్స్ ఉన్నారు ఇక్కడ? हार जाए सब उसकी ఇప్పుడుంది అసలైన లిరిక్. అడవిని తలపించేవాడి తలపై క్రాప్. ఏం పోల్చిండు కదా, వాడి తలపై క్రాప్. ఎగరేసుకుపోయాడే వాడితో పాటు వాడు నడిపే పంటే. జోష్ రావట్లేదు ఒంగోలు. వేగంగా నా వైపే దూసుకు వచ్చి చూపించు వాడి చూపుడు వేలు. చుట్టుకోవాలని ఉంది వాడి చిటికెన వేలు. కొండ అన్నగారు అండ్ శివ గారు మ్యారేజ్ కూడా చేసుకున్నారు. ఈ లిరిక్స్ వాళ్ళకి వర్తిస్తాయి కదా. దారులు చూపించు వాడి చూపుడు వేలు. వాడి చూపుల్లో ఉంది చదువేరా ఫ్రెండ్. వాడు నడిపే పంటే రాయలేరు పెండు, వాడి చూపుల్లో సన్న చాచులు.
హృదయాలను దోచుకున్నావు. మీరు కూడా ఒంగోలు అంటేనే ఎట్లు గిత్తలు గుర్తొస్తుంది అని అనుకున్నాను నేను. అది చెప్తారేమో అనుకున్నాను. నాకు చాలా పెద్ద ఎమోషనల్ బాండింగ్ ఉంది తెలుసా ఎడ్లతో. నన్ను చిన్నప్పుడు నేను ఎడ్లు మేపనికి పోతుండే, నా ఫ్రెండ్స్ అవి. దాని పేరు కర్ణ. నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను, మా డాడీ ఫార్మర్. సో ఎవ్రీడే నేను I'll be back. Give me 5 minutes. మీ అందరిని కూడా ఒకసారి పలకరిద్దాం. జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తలుగా మనం ఉండాలి. ఎందుకంటే ఈ ఏజ్ చాలా క్రిటికల్ ఏజ్. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నుంచి డిగ్రీ కంప్లీట్ అయ్యేదాకా మీకు ఏం చేస్తున్నారనేది కూడా కొంతమందికి తెలియదు.
అలాంటి ఏజ్లో ఉన్నారు మీరు. జాగ్రత్తగా ఉండాలి. మనం వచ్చిన పని చదువుకోవటం, అదేవిధంగా తల్లిదండ్రులకి మంచి పేరు తేవటం, ఇన్స్టిట్యూషన్కి మంచి పేరు తేవటం, ఇలాంటి మంచి పేరుతోటి మీరు బయటికి వెళ్తే మీ లైఫ్ చాలా స్మూత్గా ఉంటుంది. ఈరోజు మన కుర్రోళ్ళను కూడా చూస్తున్నాం, బైకులు పైకి ఎత్తటం, హెల్మెట్ లేకుండా ఉండటం, అదేవిధంగా స్పీడ్ డ్రైవ్ చేయటం, ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోండి, బాగా చదువుకోండి, అందరికీ మంచి పేరు తేవాలని కోరుకుంటూ మీ అందరికీ మరోసారి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ అందరికీ పేరు పేరున నా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సాంగ్స్ ఎంజాయ్ మంగ్లీ గారు ఈరోజు మన కాన్స్టిట్యున్సీ మన డిస్టిక్ రావడం చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా స్పెషల్గా అక్కడ గిటారిస్ట్ కూడా చాలా బాగా ప్లే చేస్తూ ఉన్నాడు. ఐ థింక్ ఈ ప్లేస్ ఆఫ్ రాక్ మ్యూజిక్ అనుకుంటున్నా, ఎందుకంటే ఆ ఫిగర్ మూమెంట్స్, ఆ లీడ్స్ నేను గమనిస్తూ ఉన్నాను. సో ఇక్కడ మా అందరికీ బాగా ఎంటర్టైన్ చేసినందుకు మరీ ముఖ్యంగా మంగ్లీ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. రియలీ పాపులర్. థ్యాంక్ యూ. ఈరోజు ఇందాక సోదరుడు జనార్దన్ గారు చెప్పినట్టు ఇప్పుడున్న బయట పరిస్థితులన్నీ మీరు చూసుకుంటా ఉన్నారు. మీ కెరీర్ మీద ఫోకస్ చేసి మీ తల్లిదండ్రులకు, అలాగే ఈ రైస్ కాలేజ్ యాజమాన్యం కూడా మీ యొక్క కెరీర్ పైన మీకు జాబు ఏ విధంగా కంపెనీస్ని కూడా వాళ్ళు ఎంతో కష్టపడి తీసుకొస్తూ ఉన్నారు. కాబట్టి మీరందరూ మీ కెరీర్లో బాగా సక్సెస్ అవ్వాలని, ఈ రైస్ కాలేజ్ మీకు 4 సంవత్సరాల డిగ్రీ ఎలా తీసుకుంటున్నారో ప్రజాప్రతినిధులు మేము కూడా ఈ రైస్ కాలేజ్ దగ్గరే కౌంటింగ్ సెంటర్ దగ్గర మేము డిక్లరేషన్ ఫామ్ కూడా ఈ రైస్ ముందుగా ఇక్కడ విచ్చేసిన మీడియా ప్రతినిధులందరికీ చాలా ధన్యవాదాలు ఇది కవరేజ్ చేస్తున్నందుకు. రైస్ ఫ్యూజన్ 2026 అని గత వారం రోజుల నుంచి రైస్లో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. పిల్లల యొక్క కల్చరల్ యాక్టివిటీస్ వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేసి అన్నింటిలో కూడా ముందు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ ఫెస్ట్ జరుస్తున్నాం. నిన్న మొన్న కల్చరల్ యాక్టివిటీస్ అండ్ స్పోర్ట్స్ ఫెస్ట్ అయిపోయింది. ఈరోజు పిల్లల యొక్క ఎంటర్టైన్మెంట్ కోసం మనం కాన్సర్ట్ అరేంజ్ చేసాం మంగ్లీ గారి చేత. సో రైస్ స్టూడెంట్స్ మరియు ఇక్కడికి విచ్చేసిన అందరూ కూడా ఈ కాన్సర్ట్ ఎంజాయ్ చేసి ఆనందంగా ఇంటికి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. జాగ్రత్తగా. థ్యాంక్ యూ. Hi everyone, my name is Pravalika. Rice Krishna Sai Group of Institutions, Raga Advisor, which means Rice Arena for Girls Advancement. We had a fest from 26, 27 and 28, which is Technical Fest, Cultural Fest and Sports Fest, in which more than 1,000 students participated, and in all the cultural activities we had about 1,500 students from our college. It gives me great pleasure and pride of being the management of this institution, and I wish that all our college students have a great day and the enjoyment you can see, and we wish many more participants come and participate in our college, which is Rice Krishna Sai Group of Institutions. We want to grow more and more, and our students are one of the best disciplined students you can see anywhere. Their growth is right too high from the other colleges, and they are actually going to a growth where they all can beat the city colleges, and we in few years even our growth is going to be very high. Thank you so much. పార్టిసిపెంట్స్ చాలా మంది వచ్చున్నారు. నిజంగా టెక్నికల్గా, స్పోర్ట్స్గా, కల్చరల్గా అన్ని టెస్టుల్లో చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరికీ నా ఆశీస్సులు. మన రైస్ కాలేజీకి పంపించిన అదర్ కాలేజ్ మేనేజ్మెంట్ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా దామచల్ల జనార్దన్ గారు, సత్య గారు, విజయ్ కుమార్ గారు విచ్చేసి ఉన్నారు. ముఖ్యంగా ఈ సెలబ్రిటీస్ మంగ్లీ ఎంతో ఎనర్జెటిక్గా స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేస్తూ పాటలు పాడి వాళ్ళ ఎనర్జీని నింపుతుంది. ఇదంతా వాళ్ళ ఇదే ఎనర్జీతో వాళ్ళ ఎగ్జామ్స్ కూడా బాగా రాసి ఉత్తీర్ణులు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆర్గనైజర్ టీంకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం విద్యార్థులకు ప్లేస్మెంట్స్ కూడా 75 to 80% స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు.
వారందరికీ అభినందనలు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రైజ్ విద్యార్థులకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.